హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుధీరా డైరీస్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో కదిర్ పౌర్ణమికి మా అత్త వాళ్ళ ఊరిలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఒక నిజమైన తెలుగింటి పెళ్ళిలో ఏవేవైతే ఘట్టాలు ఉంటాయో అవన్నీ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్లకు ప్రతి ఘట్టము చాలా చక్కగా మేళతాళాల మధ్యన మనసు పులకరించే విధంగా చేశారు. చాలా బాగా అనిపించింది. నేను లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం చూడడం ఇదే మొదటిసారి. సీతారాముల వారి కళ్యాణం చూసాను కానీ లక్ష్మీ నరసింహస్వామి వారిది ఎప్పుడు చూడలే. సో పెళ్ళిలో మొదటి ఘట్టం యజ్ఞోపవీతంతో మొదలుపెట్టారు. అంటే వరుడికి జంధ్యధారణ. ఆ పాప ఎంతో చక్కగా ముద్దు ముద్దు మాటలతో ఉగ్రం వీరం మహావిష్ణు అంటూ ఎంత బాగా చెప్పిందో వినండి ఒకసారి. ఉగ్రం వీరం మహావిష్ణు జలం తం చక్కుతోవకం విషిణం బీహరం మద్రం రుచ్చ మహాయం. మీరు చివరిగా ముద్దు ముద్దుగా విన్న గోవింద మా పాపదే. సరే, మొదటి ఘట్టం అయిపోయింది. ఇది రెండవ ఘట్టం, కంకణధారణ. వరుడు వధువులకిద్దరికి కంకణధారణ చేస్తున్నారు. కంకణధారణ తర్వాత మూడవ ఘట్టం జీలకర్ర బెల్లం. వధువరులిద్దరికి జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. అసలు ఎప్పుడూ దొరకని అదృష్టం ఈరోజు దొరికింది నాకు. పూజారి గారు చెప్తే ఆ జీలకర్ర బెల్లం నేనే మా ఇంటి నుండి దంచి తీసుకొచ్చాను నా చేతుల మీదుగా. ఇక్కడైతే ఓ ట్రెడిషన్ ఉందనుకుంటా. వధువరులిద్దరిని ఎదురుగా కూర్చోపెట్టి పాలు పోస్తారు కొబ్బరికాయ మీద. మంగళార్థం మాంగళేషి సౌభాగ్యం దేహివే సదా. అందరూ ప్రార్థన చేసుకొని సదాకాలం సౌభాగ్యవతిగా ఉండేంత కాలం ఆశీర్వాదం ప్రసాదించు తల్లిని అందరూ అమ్మవారిని బాగా ప్రార్థన చేసుకోండి. మాంగళ్య ధారణ అనేటువంటి కైంకర్యం ప్రారంభమైతోంది. ముహూర్త వాద్యం ఎంత అద్భుతమైన ఘట్టం. కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు. ఆనంద బాష్పాలు ఒళ్ళంతా పులకరించిపోయినట్టు ఆ మేళతాళాల మధ్య ఎంతో అద్భుతమైన ఘట్టం ఇది అనిపించింది. ప్రతి ఘట్టం అయిన వెంటనే స్వామివార్లకి మంగళహారతి ఇస్తున్నారు. ఇది మెయిన్ మంగళహారతి. ఒక దీపంతో, 2 దీపాలతో, 3 దీపాలతో, 5, 7, 9, 11, 13, 15 ఇలా 21 వరకు అన్ని దీపాలతోనూ మంగళహారతి ఇస్తున్నారు స్వామికి. ధారణ అయిన వెంటనే మంగళహారతి, ఆ తర్వాత తలంబ్రాల ఘట్టం. ఇది ఎంత వైభవంగా గంతులేస్తూ సంతోషంతో ఆ తలంబ్రాలు తీసుకెళ్తూ స్వామివార్లకి ఈ కైంకర్యం జరిపిస్తున్నారు.
చూసారా, నా బంగారు పాప కూడా నాతో వేయడానికి నేను వస్తా అంటూ వచ్చింది. తనకు ఇంకా సంతోషం వేసి తను కూడా వచ్చి నాతో పాటు కాసేపు అలా చేసింది ఒక 2 నిమిషాలు. అలా మరి ఎంతో మందికి బంతి చేయి వరకు వెళ్ళి ఈ ఆట ముగిసింది. చెప్పా కదా, ఈసారి ఎన్నో రకాలుగా అదృష్టం నాకు వరించింది కళ్యాణంలో అని చెప్పేసి మంగళారతి పాట పాడే అదృష్టం కూడా నాకు దొరికింది. అలా స్వామివారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా చక్కగా జరిగిపోయింది. ఇప్పుడు స్వామివార్లను ఊరంతా ఊరేగింపు చేస్తున్నారు. ఇలా ఊరు మొత్తం వీధి వీధి ఊరేగింపు అయ్యారు స్వామివార్లు. ఊరేగింపు అంతా అవ్వగానే మళ్ళీ తిరిగి గుడికి వచ్చారు. కళ్యాణం అయింది కదా, కాబట్టి ఇప్పుడు పెళ్లి కూతుర్ని గుడిలోకి మనం ఆహ్వానిస్తున్నాము. మా ఇంట్లోకి అడుగు పెట్టమని చెప్పేసి నేను మా అత్త ఎర్రనీళ్ళు తీసి అమ్మవారిని ఆహ్వానిస్తున్నాను గుడిలోకి రమ్మని చెప్పేసి. ఆలయ ప్రాంగణం మొత్తం గోధుమ నామాలతో మార్మోగిపోయింది. మనసు అసలు పులకరించిపోయినట్టు అయిపోయింది. ఎంతో సంతోషంగా అనిపించింది. మొదటిసారి చూస్తున్నందుకు చాలా అదృష్టంగా కూడా అనిపించింది అసలు ఈ కళ్యాణం. అలా మా లక్ష్మీ నరసింహస్వామి వారి భార్య సౌభాగ్యలక్ష్మిగా లక్ష్మీదేవి అడుగు పెట్టేసింది మేళతాళాల మధ్యన. అదండి మరి అలా లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా ముగిసింది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుధీర డైరీస్.